అవనినైతే అవని వాళ్ళ అత్తయ్య అలా పొగిడేస్తూ ఉంటుంది. అవని ఎప్పుడు ఇంట్లో మంచి గురించి ఆలోచిస్తుంది. ఎప్పుడు మంచి చేయడం కోసమే తపన పడుతుంది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలు వింటున్న పల్లవి అయితే చాలా చిరాగ్గా అవని అక్కయ్య చేసిన పని పెద్ద ఘనకార్యంలా చెప్తుంది. ఆ పని అసలు మామయ్య గారికి ఇష్టం లేదు. మీడియా ముందు ఏదో ఒప్పుకున్నారని పరువు పోతుందని పెళ్లి చేయించాలని చెప్పి మనసులో అనుకుంటూ ఇలా వాళ్ళ అత్తయ్యతో అంటూ ఉంటుంది. అత్తయ్య శ్రీయ వాళ్ళు ఎలాగో పెళ్లి చేసుకున్నారు కదా, మామయ్య కూడా దగ్గరుండి పెళ్లి చేసి ఆశీర్వదించారు. మరెందుకు వాళ్ళు బయట ఉండడం, ఇక్కడికే పిలిపించి వాళ్ళకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేద్దాము అనేది అంటూ ఉంటుంది ఆ పల్లవి. ఆ మాటలకి వాళ్ళ అత్తయ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ అవునత్తయ్య, వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్నారు కదా, పెళ్లి చేసుకుని బయటన వాళ్ళు ఏమి కష్టపడగలరు, ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళని మన ఇంటికే పిలిచేద్దాం, ఎలాగో అందరమే ఒప్పుకున్నాం కదా ఆ పెళ్ళిని అనేది అంటూ ఉంటుంది. అలా అనేసరికి వాళ్ళ అత్తయ్య కూడా అవును నిజమే, ఈ ఆలోచన నాకు రాలేదే అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక అవని అయితే పల్లవి అయితే అంటూ ఉంటుంది, మామయ్యకి చెప్పి ఒప్పించండి అత్తయ్య అని అంటే ఆ మాటలకి అవని పల్లవి వీరందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక ఒకసారిగా పల్లవి అని గట్టిగా వాళ్ళ మామయ్య అంటూ ఉంటాడు. అలా అనగానే పల్లవి షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ వదిన అందరూ షాక్ అయి వాళ్ళ మామయ్య కాస్త చూస్తూ ఉంటారు. ఇక దొరికిపోయాను మామయ్యకి అడ్డంగా, అదేంటిది ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు నేను ఆడిన మాటలకి ఎందుకు కోప్పడుతున్నారు అని పల్లవి అయితే అలా షాక్ అయి ఉండిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడాలో తెలియక బిత్తరపోతూ ఉంటుంది పల్లవి.